హాయ్ అండి. ఈ రోజు వీడియోలో రెగ్యులర్ గా చేసే దోస కాకుండా మిల్లెట్స్ తో ఇలా దోస చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ దోస ట్రై చేయొచ్చు. ఈ పిండితో దోస ఒకటే కాకుండా గుంత పొంగనాలు, ఊతప్పం కూడా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు, హాఫ్ కప్పు రాగులు, హాఫ్ కప్పు జొన్నలు, హాఫ్ కప్పు కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్, హాఫ్ కప్పు అరికలు, కోడో మిల్లెట్, హాఫ్ కప్పు సగ్గుబియ్యం. సగ్గుబియ్యం బదులు మీరు అటుకులు కూడా వేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ ఇలా క్లీన్ గా అయ్యే వరకు వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి 7 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిన పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. మార్నింగ్ కి ఇలా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మీకు దోసకి ఎంత కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ పోసి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోస పాన్ బాగా వేడయ్యాక ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని దోస వేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. అలాగే ఇదే పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. గుంత పొంగనాలు పాన్ కి ఆయిల్ అప్లై చేసి పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 వైపులా ఫ్రై చేసుకుంటే గుంత పొంగనాలు కూడా రెడీ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.